ఆంధ్రమేవ జయతే ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎంతో గొప్ప సేవ చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. అమరావతి పరివాహక ప్రాంతంలో మనము ఈ ప్రపంచ తెలుగు మహాసభలు చేద్దాం అనుకున్నాము. ఇవాళ జనవరి 3, 4, 5 తారీఖులలో సత్యసాయి స్పిరిచువల్ సిటీ శ్రీ బొమ్మిడాల సాయినగర్లో మనము అతిపెద్ద ఎత్తున సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది ఈ ప్రజల యొక్క సమక్షంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించడానికి మనం సన్నాహాలు చేసుకుంటూ. తర్వాత శ్రీనివాస్ గారు, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. చెప్పండి సార్. ఇంతవరకు ఎవరు కూడా అంటే ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం. ఎవరు చేపట్టిన ఒక విశిష్టమైన కార్యక్రమం మీరు చేపట్టారు. అదేంటంటే పూర్ణ కుంభ పురస్కారాలు. అవును. ఈ పూర్ణ కుంభ పురస్కారాల గురించి కొద్దిగా చెప్పండి. ఇప్పుడు చాలా విశేషం ఏంటంటే, ఇవాళ మనము చాలా లబ్ధ ప్రతిష్ఠులందరికీ కూడా మనం అనేక అవార్డులు ఇస్తున్నారు, పురస్కారాలు ఇస్తున్నాము. కానీ ఆంధ్ర సారస్వత పరిషత్తు 1000 ఏళ్ల క్రితం బతుకుంటే, 500 సంవత్సరాల క్రితం కనుక అప్పుడే ఉంటే, ఓ త్యాగయ్యకి, ఒక తిక్కనకి, ఒక అన్నమయ్యకి, ఒక రామదాసుకి, ఒక పోతనకి, ఒక శ్రీనాథుడికి, శ్రీకృష్ణదేవరాయలకి, బొబ్బిలి సంస్థానానికి, ఇటువంటి వాళ్ళకి మనం గౌరవించే వాళ్ళం కదా. ఇవాళ సమకాలీనటువంటి కడిమెళ్ళ లాంటి వాళ్ళకి మనం పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వబోతున్నాం. మరి మనము ఆ రోజున ఉండుంటే ఇచ్చేవాళ్ళం కదా అన్న ఉద్దేశంతో ఆనాడు పాశ్చాత్య కవులు కానీ, అప్పటి గొప్ప మనకి ఏలినటువంటి రాజుల్ని కానీ, వారందరి కుటుంబాలని తీసుకొచ్చి ఒక 72 మందికి మనం పూర్ణకుంభ పురస్కారాలు, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అది పురస్కారం. అది రాజరాజ నరేంద్రుడి యొక్క వారసులు తీసుకొచ్చారు. రాజరాజ చోళుడి వారసులను తీసుకొచ్చారు. మొల్ల, తరిగొండ వెంగమాంబ, శ్రీనాథుడు, తర్వాత గురజాడ, ఆదిభట్ల నారాయణదాస్, బుర్రకథ నాజరు, డొక్కా సీతమ్మ, ఇటువంటి మహానుభావులు ఇప్పటి వరకు 150 కుటుంబాలని మనం గొప్పగా సత్కరించాం. ఈ సంవత్సరం కూడా ఒక 75 మందిని సెలెక్ట్ చేసి, ఎన్నిక చేసి, వారిలో మళ్ళీ మనం గవర్నర్ గారి చేత ఈ సంవత్సరం వారికి పురస్కారాలు ఇవ్వబోతున్నాం. ఈ పూర్ణకుంభ పురస్కారాలు నా దృష్టిలో ఒక పద్మశ్రీ పురస్కారం ఎంత గొప్పదో, ఒక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇస్తే అది ఎంత గొప్పదో, పూర్ణకుంభ పురస్కారము అది ఒక లైఫ్ యొక్క ఒక జీవితం యొక్క లక్ష్యాన్ని, జీవితంలో వారు చేసినటువంటి త్యాగాల్ని, జీవితంలో వారు సాహిత్య, సంగీత, ప్రజాసేవకు చేసినటువంటి జీవితాన్ని మనము అక్కడ కళ్యాణంగా చేసేటువంటి కార్యక్రమమే ఈ పూర్ణకుంభ పురస్కారం. ఆ పూర్ణకుంభ పురస్కారాన్ని మనము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సింబలే పూర్ణకుంభం. ఆ పూర్ణకుంభాన్ని మనం ఇవ్వడమే నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. అదిగదిగో పిలుస్తోంది ఆంధ్ర సారస్వత పరిషత్తు.